ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. విశాఖపట్నం జిల్లా సుజాత నగర్లో ఉన్న శ్రీ శైన సంఘ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర మరియు సక్సెస్ మీట్ సెలబ్రేషన్ డిసెంబర్ 28న సింహాచలంలో జరిగిన శ్రీ శైన సంఘ వన సమారాధన కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా జనవరి 1న సంఘం యొక్క ప్రధాన కార్యాలయంలో శ్రీ శైన కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు హాజరై తలపెట్టిన కార్యక్రమం అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతమైనందుకు మరియు నూతన సంవత్సరము గాను కేక్ కట్ చేసి ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకుంటూ వారంతా వన సమారాధనలో పాల్గొంటా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మీరంతా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవచ్చు అని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ శైన సంఘ అధ్యక్షులు పెంట వెంకటరమణ మూర్తి, జనరల్ సెక్రటరీ బమ్మిడి రమణ, ట్రెజరర్ బోగాది వెంకట్, గౌరవ అధ్యక్షులు కోల శ్రీరాములు, యూత్ ప్రెసిడెంట్ రెల్లా శంకర్, గౌరవ అధ్యక్షులు పూతి చంద్రభూషణ్ రెడ్డి, తిరుపతిరావు, బొద్దంకి జగన్నాథరావు, దండుపాటి రామారావు, బొంగు రాజారావు, లొట్టి శ్రీనివాసరావు, దండుపాటి వెంకటరమణ, నడగాన జగ్గారావు, ముప్పిడి లోకేశ్వరరావు, కోట సింహాచలం, పీతల తేజ, ముంగి సత్యనారాయణ, బోగాది శ్రీనివాసరావు, దండుపాటి శ్రీను, లింగుబెవర లక్ష్మీనారాయణ, దండి దేవేంద్రదేవ్, కోల చంద్రయ్య, భోగి లోకనాథం, తీయాల అవినాష్ మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే జనవరి 4న ముడసరిలోవ పార్కులో జరుగు గీత ఉపకుల ఐక్యత వన సమారాధనను జయప్రదం చేయాలని కోరారు. మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి. V999 న్యూస్. శ్రీశైన సంఘం ప్రెసిడెంట్ని ఈరోజు మన శ్రీశైన సంఘం కుల సభ్యులందరికీ మా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న ఆదివారం నాడు జరిగిన మన సంఘం వనమహోత్సవం సింహాచలంలో దానికి భారీ ఎత్తున జనం వచ్చి మన ఈ సంఘానికి చాలా విజయవంతం చేసినందుకు మన కుల సభ్యులందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జయప్రదం కావాలంటే మనందరూ ఒక యూనిట్గా ఉండి వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. రాబో ఈ ఆదివారం నాడు మనకి ముడసల్లో పంచకులాల పంచకులాల ఐక్యత చాటడానికి ముడసల్లో పెట్టారు. దానికి మన వంతు కూడా మన శ్రీశైన సభ్యులందరూ కూడా వచ్చి మన పంచకులాల ఐక్యతను కూడా చాటి మన తాలూకా సంఘం తాలూకా విలువలను దీన్ని కాపాడి జయప్రదం చేస్తారని మన సంఘం తరఫున ఈరోజు విశాఖపట్నం శ్రీశైన ప్రధాన కార్యాలయమైన సుజాత నగర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. మొత్తం కమిటీ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు కార్యాలయంలోకి చాలా భారీ ఎత్తున హాజరై ఈ యొక్క పండగ వాతావరణంగా ఈ యొక్క సెలబ్రేషన్ జరిగాయి. అయితే గత ఆదివారం సింహాచలంలో జరిగిన పిక్నిక్ సుమారుగా 2500 నుంచి 3000 మంది వరకు భారీ ఎత్తున అక్కడికి హాజరై శ్రీశైనులు ఆటపాటలతో అలాగే సీనియర్ సిటిజన్స్కి సాల్వ సత్కారాలతో పాటు పిల్లలకి అవార్డుతో పాటు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కృషితో చాలా విజయవంతంగా కార్యక్రమం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 4వ తేదీన 5 కులాల ఐక్యత అని పేరుతో విశాఖపట్నం ముడసల పార్కులో సుమారుగా 30,000 మంది నుంచి 40,000 మంది వరకు ఆ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. ఆ యొక్క కార్యక్రమంలో మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు చాలా భారీ ఎత్తున హాజరవుతున్నారు. ఈ 5 కులాలకు సంబంధించిన ప్రజలు కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి శ్రీశైలం సుమారుగా 20,000 నుంచి 30,000 మంది వరకు ఉన్నారు. మా యొక్క ప్రధాన డిమాండ్ ఆ యొక్క వేదికపై మేము పంచుకుంటాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అటు ఆర్థిక అభివృద్ధి కానీ లేదా రాజకీయ అభివృద్ధి కానీ మాకు శూన్యంగా ఉంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క వేదికని మా యొక్క శ్రీశైల తరపు నుంచి మేము వేదిక పంచుకొని మా యొక్క సమస్యలు మా యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటామనేసి ఈ సభ. నా పేరు రమణ బమ్మిడి, విశాఖ శ్రీశైల జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. నమస్కారం. విశాఖపట్నం శ్రీశైల సంఘం నుంచి నేను
గ్రాండ్గా సక్సెస్ అయింది. అదేవిధంగా గీత కులాల ఐక్య వేదిక సందర్భంగా వచ్చే 4వ తారీఖున అందరూ కలిపి గౌడ, సెట్టిబలజ, శ్రీశైన, ఈడిగ, యాత ఇలా 5 కులాల నుంచి కూడా ఘనంగా 30,000 మందితో పిక్నిక్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని మరి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పొలిటికల్ ఎజెండా ముందుకు తీసుకెళ్తూ అలాగే మా యొక్క సమస్యలైనటువంటి స్థలం మన శ్రీశైల కులస్తులు ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ సుజాతలో మా కార్యాలయం అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యులు, మా కులస్తులు అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చాలా గట్టిగా చేసుకున్నాం. అలాగే మొన్న 28వ తారీఖు సింహాసనంలో పిక్నిక్ కూడా మాకు దగ్గర 3,000 నుండి 4,000 వరకు జనాలు అక్కడ పిక్నిక్ చాలా దివ్యంగా చేశాము. మాకు అక్కడ కూడా చాలా బాగా మా శ్రీశైలం అంతా ఆల్రెడీ ఆ కార్యక్రమం చేశాము. అయితే 5 కులాలు కూడా 4వ తారీఖున మా శ్రీశైలం మా ప్రెసిడెంట్ మా ఊళ్ళు పెద్దలు కూడా ఎక్కువ జనాలు తెచ్చి కార్యక్రమం చేసి అన్ని చేయాలని వారి ఆలోచన. అయితే ఈ కార్యక్రమానికి మా కులం తరఫున, మా సంఘం తరఫున ఏంటంటే ఈ కోట ప్రభుత్వంకి కూడా ఒక ఉన్నతమైన గీత కార్మికుల కులాలు ఇంత దీనిగా ఉన్నారని అందరూ తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం చాలా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే మాకు అన్ని రకాల కూడా 5 కులాలు ఒక పేజీ మీద ఈ ఐక్యత గీత కులాలనే కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో కొద్దిగా అన్ని కులాల నుండి ఒక దీనిగా వేసి ఒకే దగ్గర కట్టడం కూడా దీని గిరిబాబు అలాగే మన చెట్టు మధ్య పెద్దలందరూ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపు. దీనికి అధ్యక్షుల మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ, మా శ్రీశైల సంఘం పెద్దలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం ఇంకా మంచిదని ఈ కార్యక్రమం కూడా పోవడం మాకు ఎక్కువగా శ్రీశైలికి అన్ని రకాలు కూడా ఇచ్చేస్తారని అన్ని